నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భూమాకు ఏపీ అసెంబ్లీ సంతాపం. తీర్మానంపై చర్చకు వైకాపా గైర్హాజరు. దుస్సంప్రదాయానికి తెరతీశారని తెలుగుదేశం ఘాటు విమర్శలు. శాసనసభలో భూమా కూతురు ఉద్వేగపూరిత ప్రసంగం. తల్లిదండ్రుల ఆశయ సాధనే లక్ష్యమని వెల్లడి. సహకరిస్తామన్న చంద్రబాబు. రేపు శాసనసభ ముందుకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 10 గంటల 25 నిమిషాలకు ప్రవేశపెట్టనున్న యనమల. ఈ నెల 31 వరకు సమావేశాలు. సబ్బండ వర్గాల అభ్యున్నతితోనే బంగారు తెలంగాణ సాధ్యమన్న కేసీఆర్. అన్ని కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటన. జీవించడానికి అనువైన నగరాల్లో హైదరాబాద్కు అగ్రస్థానం. వరుసగా 3వ ఏడాది అరుదైన ఘనతను సొంతం చేసుకున్న భాగ్యనగరం. గోవాలో కొలువుదీరిన భాజపా సర్కార్. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మనోహర్ పారికర్. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు 7 బెర్తులు. మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించిన గవర్నర్. రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్న బీరేన్ సింగ్. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయంతో స్టాక్ మార్కెట్ల జోరు. ఒక్కరోజే 496 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. ఆల్ టైం రికార్డు స్థాయికి నిఫ్టీ. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు సంతాప తీర్మానంపై జరిగిన చర్చకు ప్రతిపక్ష వైకాపా గైర్హాజరు కాగా, రాజకీయ వైరుధ్యాలున్నా అవి వ్యక్తిగతం కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నింటికంటే మానవీయ విలువలు ముఖ్యమన్న ఆయన భూమా కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయాననే బాధనే కసిగా మార్చుకుని నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజలకు వారిచ్చిన హామీలు నెరవేర్చేందుకు పనిచేస్తానని భూమా కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ స్పష్టం చేశారు. గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి ఏపీ శాసనసభ సంతాపం తెలిపింది. ప్రతిపక్ష వైకాపా గైర్హాజరు కాగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ సహా వైకాపా సభ్యులు సభకు రాకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ తరహా దుస్సాంప్రదాయాన్ని నెలకొల్పడం వారి మానసిక పరిస్థితిని సూచిస్తోందన్న చంద్రబాబు, భూమా మృతి తీరని లోటని చెప్పారు. భూమా ఆశయాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని, ఆయన పేరు శాశ్వతంగా ఉండిపోయే విధంగా వెలిగోడు, నంద్యాల ప్రాజెక్టులకు ఆయన పేరును పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఒక ప్రగాఢ ముద్రని ఆయన వేయగలిగారు. ఆయన ఏ ఆశయాల కోసం, ఏ అభివృద్ధి కోసం పాటుపడ్డాడో ఆ అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. అఖిలప్రియ అయితే ఆడబిడ్డ అయిన పెద్దమ్మాయి. ఆ అమ్మాయి కూడా గుండె ధైర్యంతో భూమా నాగిరెడ్డి గారు దేనికోసం అయితే పనిచేశారో అదే కోవలో ఆవిడ పనిచేయాలని, ఆవిడ పనిచేసే విధానంలో తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుకుంటూ పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఆయన గుర్తుండాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఇలాంటి నాయకులు చనిపోయినప్పుడు వారు చేసిన త్యాగాలు కూడా మనకు గుర్తుండాలి. పలువురు మంత్రులు, శాసనసభ్యులు భూమా మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని తెలపగా, భూమా బంధువు శాసనసభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అటు తండ్రిని కోల్పోయిన అఖిలప్రియ సభకు హాజరై తన తండ్రి సంతాప తీర్మానంపై తొలిసారి మాట్లాడాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయితే వారిచ్చిన ధైర్యంతోనే తాను ఇవాళ సభకు వచ్చినట్టు తెలిపిన ఆమె వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. మన అసెంబ్లీ, కొత్త అసెంబ్లీ ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను అధ్యక్ష. కానీ మా నాన్నగారి గురించి మాట్లాడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నేను మొదటిసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు నా చేయి పెట్టుకుని ప్రతి ఒక్కరిని పరిచయం చేసి మరి అందరికి కూడా దగ్గర చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే ఊహించి అందరికి దగ్గర చేశారని అనుకుంటున్నాను అధ్యక్ష. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఆయన ఆలోచన చేయడం జరిగింది. ఇంత కమిట్మెంట్, అంత ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి నాకు తండ్రి అన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా అధ్యక్ష. ఈ రోజు సభలో ఇంతమంది పెద్దలు నా తల్లిదండ్రుల గురించి ఇంత గొప్పగా చెప్తుంటే నా మీద బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగింది అధ్యక్ష. ఈ రోజు భరించలేనంత బాధ మనసులో ఉన్నా కూడా అధ్యక్ష, ఆ బాధనంతా కూడా కసిగా మార్చి అదంతా కూడా నేను చేసే కార్యక్రమంలో పెట్టి ప్రజలందరికీ కూడా
మా అమ్మ నాన్న పేరు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా నేను పనులు చేస్తామని ఈ సభలో మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇదే సమయంలో విపక్షం గైర్హాజరు కావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన అఖిలప్రియ తన తండ్రి ఆశయ సాధనకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు చెప్పారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను అధ్యక్ష, ప్రతిపక్షం నుంచి ఎవరైనా మాట్లాడతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. నాతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి జైల్లో ఉన్నప్పుడు మమ్మల్ని వదిలేసి మా అమ్మ ఎప్పుడు మరి పార్టీకి సేవలు చేసింది అధ్యక్ష. మా నాన్నగారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాము, చాలా కమిట్మెంట్ తో పనిచేయడం జరిగింది అధ్యక్ష. పోనీ గవర్నమెంట్ తో ఏదైనా విభేదాలు ఉండి రాలేకపోయినా అది వేరే అధ్యక్ష. ఈ రోజు భూమా నాగిరెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తుందని రాకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మాకు ఏదైనా మర్యాద వాళ్ళు ఇచ్చేది అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. చివరిగా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష, నంద్యాలకు సంబంధించి నాన్నకి చివరి కోరిక ఆయనతో చెప్పుకున్నారు కాబట్టి అది నెరవేరుస్తానని చెప్పి ఆయన కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మరి అది త్వరలోనే అయిపోతే బాగుంటుందని నేను వాళ్ళని కోరుకుంటూ, మా అమ్మ నాన్న ఆత్మకి శాంతి కలగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతిపక్ష నేత జగన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి చేసిన తప్పులను సభలో మాట్లాడితే రికార్డుల్లోకి వెళతాయని సభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో ప్రసార మాధ్యమాలతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన జగన్ వైకాపా తరపున గెలిచిన ఎమ్మెల్యేను తెలుగుదేశంలో చేర్చుకుని చంద్రబాబు తప్పు చేయించారని, భూమా తప్పు చేశారని అన్నారు. వచ్చిన వెంటనే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఏడాది తర్వాత కూడా ఇవ్వనందునే మానసిక క్షోభతో గుండె నొప్పికి గురై నాగిరెడ్డి చనిపోయారని జగన్ ఆరోపించారు. ఇది తెలియగానే అఖిలప్రియతో తాను తన తల్లి విజయమ్మ మాట్లాడినట్టు చెప్పారు. భూమా చనిపోయిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకురావడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమని జగన్ విమర్శించారు. తనకు, చంద్రబాబుకు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న జగన్ నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేయనున్నట్టు సంకేతాలిచ్చారు. జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పక్షులు, పశువులు కూడా తమ సాటి జీవి చనిపోతే సానుభూతి చూపుతాయని, జగన్ ఆ మాత్రం సానుభూతి చూపలేకపోయారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ప్రసార మాధ్యమాలతో పిచ్చాపాటి మాట్లాడిన చంద్రబాబు నక్కకు, నాగలోకానికి తేడా అంటూ జగనే వ్యాఖ్యలు చేశారని, ఆ తేడా ఏంటో ఇవాళ సభ ద్వారా ప్రజలంతా చూశారని తెలిపారు. తనను వైఎస్ విమర్శించినంతగా ఎవరూ విమర్శించలేదని, అయినా వైఎస్ చనిపోయినప్పుడు తాను వెళ్లి జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించినట్టు చంద్రబాబు గుర్తు చేశారు. భూమాకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ గవర్నర్ను కలిసిన జగనే ఇప్పుడు మంత్రి పదవి రాకే క్షోభతో చనిపోయారని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అఖిలప్రియను తాము సభకు పిలవలేదని, తన తండ్రి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నందున బాధ్యతగా వచ్చారని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు సభా వ్యవహారాల సలహా సంఘం బీఏసీలో నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో సభ సోమవారం వాయిదా పడగా అప్పుడు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ను రేపు ఉదయం 10:25 ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఆర్థిక మంత్రి యనమల శాసనసభలో, మంత్రి నారాయణ మండలిలో ప్రవేశపెడతారు. తర్వాత ప్రతిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారని కాల్వ తెలిపారు. భూమా నాగిరెడ్డి గారి ఆకస్మిక మరణంతో 2 రోజుల పాటు సభలో జరగాల్సిన కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఈ 2 రోజులు జరగాల్సిన కార్యక్రమాలు 30-31వ తేదీ శాసనసభ కార్యక్రమాలు కొనసాగించాలని ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 29వ తేదీ ఉగాది సందర్భంగా సెలవు ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత నగరాభివృద్ధి సంస్థ చైనా అకాడమీ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తమ ప్రణాళికలు వివరించగా సమగ్ర ప్రణాళికతో రావాలని ఆ బృందానికి సూచించారు. నెల్లూరు, కృష్ణపట్నం, తిరుపతి, చెన్నై నగరాలను కలుపుతూ ఏర్పాటు చేసే ఆర్థిక మండలి రూపకల్పన సహా తిరుపతి, విశాఖ అభివృద్ధిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వారికి వివరించారు. చైనాలో షెంజన్ ఆర్థిక నగరం నిర్మాణ పనులు చేసిన ఆ సంస్థతో కలిసి వచ్చిన జీఐసీసీ సహా ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, డిజైన్ రీసెర్చ్ లిమిటెడ్ కూడా తమ ప్రతిపాదనలను చంద్రబాబుకు వివరించాయి. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్లను పైకి తేవాలనే ఉద్దేశంతోనే బడ్జెట్లో కులవృత్తులకు ప్రోత్సాహం ఇచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలను ఆయా వర్గాల ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అన్ని కులాల వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కులవృత్తుల వారికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినందుకు ప్రగతి భవన్లో తనను కలిసి కృతజ్ఞతలు తెలిపిన గొల్లా కుర్మా మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో బతికేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు. శాస్త్రీయ పద్ధతిలో గొర్రెలు, చేపల పెంపకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన వేర్వేరు కులస్తుల కోసం ఉద్దేశించిన పథకాలు పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. భారతదేశంలో ధనవంతులైన మత్స్య కార్మికులు ఏ రాష్ట్రంలో ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో పేరు రావాలి. ఒక గది నాకు కావాల్సింది. మిమ్మల్ని 1000 కోట్ల శ్రీమంతులను చేసి చూడాలని మా కోరిక. ముఖ్యంగా ఈ ముదిరాజు బెస్త సోదరులతో నా రిక్వెస్ట్, మీరు ఎట్టి పరిస్థితులలో ఘర్షణకు పడద్దు. మీ 2 కులాలకు సరిపోని ఇంకా ఎక్స్ట్రా పని కూడా ఉంది. చేపలు విత్తనాల కాడ నుంచి మొదలు పెడితే అల్టిమేట్ మార్కెటింగ్ కాడ పోయే వరకు చాలా ప్రాసెస్ ఉంది. ఆ పని కూడా మీ పిల్లలకే దొరుకుతుంది. మొత్తం నదుల మీద, చెరువుల మీద, ప్రాజెక్టుల మీద, కుంటల మీద ఏ డిపార్ట్మెంట్ పెత్తనం లేకుండా ఓన్లీ మీకే అధికారం ఇచ్చే చట్టం కూడా ఇదే అసెంబ్లీలో కూడా తేబోతా ఉన్నాం. ఈ స్కీములు 99.9% ప్రజలకు తెలిసి జరిగేటట్టు పారదర్శకంగా వీటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్కడ ₹1 లంచం దయచేసి ఇయ్యద్దు ఎవలకు. నాయి బ్రాహ్మణులు, రజకుల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఆలయాలను ఆశ్రయించుకొని భగవద్ దర్శనానికి పోయినప్పుడు అయితే తలనీలాలు తీస్తారో ఆ తీసే వాళ్ళు మన నాయి బ్రాహ్మణ సోదరులు కాబట్టి ఖచ్చితంగా ఎండోమెంట్ ఎంప్లాయీస్కి వచ్చినట్టు వాళ్ళకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తూ తొందరలో జీవో విడుదల చేస్తాం. ఇదే సమయంలో అన్ని కులాల వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్ వివరించారు. అసెంబ్లీ చిన్నది, మనది 119, కౌన్సిల్ ఒక 40 ఉన్నది. ఏది కూడా తెల్లాటలకి ఇట్లా చేయలేం మనం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అందరికి వాయిస్ రావాలి. నేను ఇలా మీకు హామీ ఇస్తా ఉన్నా. టైం పడుతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం పడుతుంది. ఎవరెవరైతే వాయిస్ లేకుండా, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఉన్నారో వాళ్ళని పోటీకి పెడితే గెలవలేరు. కులం బలం ఉండదు కాబట్టి, ఆర్థికంగా ఉండదు కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని ఇండైరెక్ట్ ఉండే సభలలో ఎమ్మెల్సీలుగా చేద్దామని అభిప్రాయంతో ఉన్నాం. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఎమ్మెల్సీ వచ్చి చేసుకుంటే మనకి లాభం జరుగుతుంది. ప్రగతి భవన్ ఆవరణలో చాలా మంది వేచి ఉన్నారని తెలుసుకున్న కేసీఆర్ బయటకు వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ సమతూకంతో ఉందని సహచర మంత్రి కేటీఆర్ అన్నారు. సబండ వర్గాల అభివృద్దే ప్రాతిపదికగా రూపొందించిన బడ్జెట్పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాన్ని పదే కాంగ్రెస్ నేతలు అప్పులు తెలంగాణగా అభివర్ణించడాన్ని తప్పుబట్టిన ఆయన రాష్ట్ర జీఎస్డీపీపై కేంద్రం వెలువరించిన గణాంకాలు తెలుసుకోవాలని సూచించారు. బాకీల తెలంగాణగా మారుస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి నేను మరి కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏ బాకీ తీసుకున్నా, ఏ లోన్ తీసుకున్నా, ఏ అప్పు తీసుకున్నా FRBM పరిమితిలో, రాష్ట్రానికి ఉండే బారోయింగ్ లిమిట్స్ పరిమితిలో మాత్రమే తీసుకుంటా ఉందనే విషయాన్ని ముందుగా నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను. తెలంగాణ GSDP ఈరోజు 6.54 లక్షల కోట్లు. ఇది ప్రస్తుతం భారతదేశంలోనే 11th లార్జెస్ట్ GSDP అని నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను. దేశంలోనే జీవించడానికి అనువైన నగరాల్లో హైదరాబాద్ వరుసగా 3వ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర నగరం పూణే కూడా భాగ్యనగరం సరసన నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వియన్నా అద్భుత నగరాల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. భారతీయ ఆర్థిక వాణిజ్య నగరాలైన ముంబై, ఢిల్లీ దేశంలో చివరి స్థానాల్లో నిలిచాయని మెర్సర్ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ 144వ స్థానంలో ఉంటే ముంబై, ఢిల్లీ మహానగరాలు 154, 161 స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ గత ఏడాది 139వ స్థానంలో నిలవగా ఈసారి నగరంలో నీటి ఎద్దడి, విద్యుత్ కోతలు దృష్ట్యా 5 స్థానాలు దిగజారింది. అటు ఢిల్లీ ప్రపంచ స్థాయి విద్యాబోధన సహా అనేక ఇతర సదుపాయాలతో గత ఏడాది కంటే కొంత మెరుగుపడినప్పటికీ నగరంలో జరిగే నేరాలు, వాయు కాలుష్యం హస్తినను అట్టడుక్కి నెడుతున్నాయి. తొలి 10 స్థానాల్లో 8 స్థానాలను ఐరోపా నగరాలు సొంతం చేసుకున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో సింగపూర్, మ్యూనిక్ తొలి 2 స్థానాల్లో ఉండగా బాగ్దాద్, పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ అట్టడుగును నిలిచాయి. భారత్లో ముంబై, కోల్కతా, పూణే ముందు వరుసలో ఉన్నాయి. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు. పనాజీలోని రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పారికర్ సహా 8 మంది మంత్రులతో గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు, న్యాయ పోరాటం నడుమ మరోసారి గోవా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన పారికర్ ఈ నెల 16న శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 40 స్థానాలున్న గోవా శాసనసభలో 13 స్థానాలు మాత్రమే నెగ్గిన భాజపా 17 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 3 స్థానాలు గెలిచిన మహారాష్ట్రవాది గోమంతక పార్టీ MGP, గోవా ఫార్వర్డ్ పార్టీ GFP, ఒక NCP సభ్యుడు, 2 స్వతంత్రులు మనోహర్ పారికర్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. పారికర్ సహా 9 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా అందులో సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రులకు మంత్రి పదవుల్లో పారికర్ పెద్దపీట వేశారు. భాజపా నుంచి 2 కేబినెట్లోకి తీసుకున్న పారికర్ గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన 3, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నుంచి 2, స్వతంత్రులు 2కి అవకాశం ఇచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా హాజరు కాగా పారికర్ ఆయన మంత్రివర్గ సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు పారికర్ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ మృదుల సిన్హా తీసుకున్న నిర్ణయంపై న్యాయ పోరాటానికి దిగిన కాంగ్రెస్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పారికర్ ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేసేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం ఉన్నప్పుడు ఎందుకు గవర్నర్ వద్దకు వెళ్లలేదని కాంగ్రెస్ తరపున వాదించిన అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది. కాంగ్రెస్కు ఎంతమంది మద్దతిస్తున్నారో చెప్పాలని అడిగింది. పారికర్కు 21 మంది సభ్యుల మద్దతు లేదని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది. వాదనల అనంతరం గోవాలో మార్చి 16న బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంఖ్యాబలం లేని భాజపా మణిపూర్, గోవాల్లో అనైతిక చర్యలకు దిగిందని ఆరోపిస్తూ లోక్సభలో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. లోక్సభ సమావేశం కాగానే మణిపూర్, గోవా అంశాలను ప్రస్తావించేందుకు కాంగ్రెస్ యత్నించగా ప్రశ్నోత్తరాల సమయంలో అనుమతించేది లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీకి చెందిన సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ అనుమతించకుంటే తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించిన కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ యత్నించగా వారి మాటలు రికార్డుల్లోకి తీసుకోబోమని స్పీకర్ చెప్పగా ఆయన కూర్చున్నారు. కాంగ్రెస్ వైఖరిపై మరో మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. कांग्रेस पार्टी जो आज कल प्रवचन दे रहे उनसे मैं पूछना चाहता हूं 2005 में झारखंड में सिंगल लार्जेस्ट बीजेपी था, मगर उन्होंने जेएमएम को कांग्रेस का कहने से शपथ दिलाया। 2005 में बिहार में बीजेपी जेडीयू को ऑलमोस्ट बहुमत तक हम लोग नजदीक आया, मगर उन्होंने मौका दिया नहीं। 1998 में उत्तर प्रदेश गवर्नर रमेश भंडारी जी ने कल्याण सिंह जी को डिसमिस किया है, उनको सदन में अपना बहुमत स्थापित करने के लिए मौका दिया नहीं। श्रीमान अटल बिहारी वाजपेयी जी को अनशन में बैठना पड़ा, फिर बाद में उन्होंने अपना डिसीजन को रिवाइज किया है। इस देश में परंपरा ऐसा है मानो किसी के पास बहुमत है उनको बुलाना, इसके अलावा और कोई पद्धति नहीं है। అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న మణిపూర్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా భాజపాను ఆహ్వానించారు. ఈ మేరకు రేపు మణిపూర్లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా సన్నాహాలు చేసుకుంటోంది. ఆ పార్టీ నేత ఎన్ బీరేన్ సింగ్ రేపు మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్లో కాంగ్రెస్కు 28, భాజపాకు 21 స్థానాలు రాగా 4 సభ్యులున్న నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ, 1 ఎమ్మెల్యే ఉన్న లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ, 4 స్థానాల్లో గెలిచిన ఎన్పీఎఫ్, పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీఎంసీ సభ్యుడు మద్దతివ్వగా భారతీయ జనతా పార్టీ బలం 32కు చేరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ వెబ్సైట్ను ప్రారంభించిన పవన్ అందులో 32 అంశాలపై ప్రజలు, మేధావులు, విద్యార్థులు నేరుగా సంక్షిప్తంగా స్పందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బరిలో దిగుతారని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ 2 రాష్ట్రాల్లో పార్టీని రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించే ఆలోచన తనకు లేదని, పార్టీలోకి వచ్చే ఆలోచన ఆయనకు లేదన్న పవన్ ఇద్దరి దారులు వేరని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక విమర్శలు మాత్రమే చేస్తానన్న పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై దుయ్యబట్టడం సరికాదన్నారు. పొత్తులపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేనన్న ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా లేనని తేల్చారు. రాజధాని ప్రాంతంలో పర్యటించే అంశం పరిశీలనలో లేదన్న జనసేన అధ్యక్షుడు పటాన్ చెరువు సమీపంలో కాలుష్యంపై త్వరలో అక్కడ పర్యటిస్తానని చెప్పారు. జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మీకు 2019 ఎన్నికలకి యువతకి పెద్దపీట వేయదలుచుకున్నాం పార్టీ తరఫు నుంచి. మోర్ దెన్ 60%. అలాగే ముందు లీడర్స్ని ఐడెంటిఫై చేయడానికి జూన్ నుంచి మేము ఒక ప్రణాళిక ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. పూర్తి స్థాయిలో పోటీ చేస్తాం. వచ్చే ఎన్నికలు 2019 2 రాష్ట్రాలు పోటీ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు వెనకబడిపోయిన జిల్లా అనంతపూర్. నాకు అనంతపూర్ నుంచి ఎందుకంటే రిప్రజెంట్ చేయాలి అనంతపూర్ నుంచి. ప్రముఖ సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలోని తన కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కొద్ది రోజులుగా ఆయన మానసిక కుంగుబాటులో ఉన్నారని సన్నిహితులు చెప్పినట్లు నిర్ధారించారు. 58 ఏళ్ల నితిన్ కపూర్ బాలీవుడ్ ప్రముఖ నటుడు జితేంద్రకు వరుసకు సోదరుడు. జేఎస్కే కంబైన్స్ బ్యానర్పై కలికాలం, హ్యాండ్సప్, మేరాపతి, సిర్ఫ్ మేరా చిత్రాలను ఆయన నిర్మించారు. 1985లో నితిన్ కపూర్కు జయసుధతో వివాహం జరిగింది. వీరికి నిహార్, శ్రేయాన్ అనే 2 కుమారులు. ఇటీవలే శ్రేయన్ను హీరోగా పరిచయం చేశారు. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరం వద్ద మరోసారి ఉగ్ర కలకలం చెలరేగింది. వెంటనే హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. ముష్కర మూకలు వైమానిక స్థావర పరిసర ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నాయనే నిఘా వర్గాల సమాచారంతో వాహనాలను, వ్యక్తులను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. हाँ, एक हमें इनपुट मौसूल हुई है
इंटेलिजेंस की तरफ से कि यहाँ पे कुछ एंटी नेशनल एलिमेंट्स जो है वो एक्टिवेट हो सकते हैं, सरगर्म हो सकते हैं। तो उसके रिगार्डिंग आर्मी, एयरफोर्स और लोकल पुलिस हम तीनों ने अपना टाई अप कर लिया है। हमने अपनी जॉइंट टीम्स बना ली है, QRT स्टेशन कर दिया है, रिजर्व फोर्स जो है वो भी डिप्लॉय कर दी है और एयरफोर्स स्टेशन के इन एंड अराउंड एरिया, सराउंडिंग एरियाज में जो है अब कंटिन्यूअस सर्च ऑपरेशंस चलेंगे। దేశ విభజన సమయంలో పాకిస్తాన్, చైనాకు వలస వెళ్లిన వాళ్లకు సంబంధించి భారత్లో ఉన్న ఆస్తులు వాళ్ల వారసులకు ఇక ఎంతమాత్రం చెందవు. ఈ మేరకు శత్రువుల ఆస్తుల సవరణ క్రమబద్దీకరణ బిల్లు 2016కి ఇవాళ లోక్సభ ఆమోదం తెలిపింది. గతంలోనే లోక్సభ ఈ బిల్లును ఆమోదించిన సెలెక్ట్ కమిటీ సూచనల మేరకు రాజ్యసభ కొన్ని సవరణలు చేసింది. 1965లో భారత్ పాక్ యుద్దం తర్వాత 1968లో శత్రు ఆస్తి చట్టాన్ని కేంద్రం తీసుకురాగా 2010లో సవరణ బిల్లు తెచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో కేంద్రం 5 సార్లు ఆర్డినెన్స్లు తెచ్చింది. చివరి ఆర్డినెన్స్ పరిమితి ఇవాళ ముగియనుండగా బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. 1968 నాటి చట్టాన్ని స్పష్టత తీసుకురావడమే తాజా బిల్లు ముఖ్య ఉద్దేశమని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. శత్రు ఆస్తి చట్టంలో వారసత్వ చట్టం వర్తించదని ఆయన స్పష్టం చేశారు. ఇది సహజ న్యాయం అంశానికి వ్యతిరేకం కాదని ఆయన లోక్సభలో తేల్చి చెప్పారు. ఈ చట్టం కేవలం శత్రు ఆస్తుల వారసులకే వర్తిస్తుందని, అద్దెదారులకు వర్తించదని రాజ్నాథ్ చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇలాంటి ఆస్తులు ఉన్నట్టు కేంద్రం అంచనా వేసింది. నదీ జలాల వినియోగంలో అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కరించేందుకు జాతీయంగా ఒకే ట్రైబ్యునల్ ఉండాలని చెబుతోన్న కేంద్రం అందుకు సంబంధించిన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. వివిధ నదులకు సంబంధించిన ట్రైబ్యునళ్లను అన్నింటినీ కలిపివేసి వివిధ బెంచ్ల సాయంతో ఒకే ఒక పెద్ద ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్లు బిల్లులో పేర్కొంది. లోక్సభలో బిల్లును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రవేశపెట్టారు. అంతర్రాష్ట్ర నదీ జలాల గొడవల చట్టం 1956కి ఈ బిల్లు ద్వారా సవరణలు తీసుకురానున్నారు. ఈ బిల్లులో సవరణలకు పార్లమెంటు ఆమోదం లభిస్తే నదీ జల వివాదాలన్నీ 4 ఏళ్ల నుంచి 4.5 ఏళ్ల వ్యవధిలో పరిష్కరించవలసి ఉంటుంది. ట్రైబ్యునల్కు చైర్మన్, ఉప చైర్మన్ ఉంటారు. పెట్రో ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఫిబ్రవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 39 నెలల గరిష్ట స్థాయికి ఎగబాకింది. ఈ ఏడాది జనవరిలో 5.25% పెరిగిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 6.55%కి చేరింది. ఫిబ్రవరిలో ఆహార వస్తువుల ధరలు 2.69% ఎగబాకినట్టు చెప్పిన కేంద్ర గణాంక శాఖ ప్రధానంగా తృణధాన్యాలు, బియ్యం, పండ్ల ధరలు భారీగా పెరిగినట్టు తెలిపింది. ఇదే సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఏకంగా 21.02% ఎగబాకినట్టు వెల్లడించింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కమల వికాసంతో స్టాక్ మార్కెట్లు ఉరకలెత్తాయి. భాజపా సంస్కరణల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందనే నమ్మకంతో సెన్సెక్స్ ఇవాళ 496 పాయింట్లు లాభపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే 491 పాయింట్ల ఎగువన 29,437 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కాసేపు అమ్మకాల ఒత్తిడితో 29,356 పాయింట్ల కనిష్టానికి తగ్గింది. భాజపా సంస్కరణల పథంలోనే దూసుకుపోతుందనే అంచనాలతో కొనుగోళ్లు ఊపందుకుని 29,562 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 2 ఏళ్ల గరిష్ట స్థాయి 29,443 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు తొలిసారి 9,000 పాయింట్ల మార్కును అందుకుని చరిత్ర సృష్టించిన జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 9,075 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.